మా ప్రభుత్వంలో స్థలం ఇచ్చి ₹1 కోటి జీవో ఇచ్చి పనులు ప్రారంభించి 30-40% పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఎందుకని మీరు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయలేకపోతున్నారు? ఈ లబ్బీపేట అనేది అంతా కూడా ముస్లిమ్స్ ఎక్కువ జనాభా కలిగినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా చిన్న చిన్న కార్యక్రమాలు తీసుకోవాలన్నా ఇది ప్రజోపయోగంగా ఉండేటటువంటి కార్యక్రమం. దీన్ని తెలుగుదేశం 14 నెలలుగా ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టింది. కనీసం మీకు ఈ ప్రాంత ప్రజల యొక్క అవసరాలు ఏంటో తెలియాలి కదా. అసలు తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడు గారికి మైనార్టీలు అంటే నిర్లక్ష్యం. 14 నుంచి 19 వరకు ఈ రాష్ట్రంలో మంత్రి లేడు, ఆ క్యాబినెట్లో మినిస్టర్ లేడు. అలాగే రాజశేఖర్ గారు 4% రిజర్వేషన్ తీసుకొచ్చాడు. మన కేంద్రం వక్ఫ్ బిల్లు ప్రవేశపెట్టినటువంటి తరుణంలో కూడా మా అభ్యంతరాలని మేము చెప్పాము. ఇదే అభ్యంతరాలని సుప్రీంకోర్టు కూడా స్టే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రకమైనటువంటి మైనార్టీలకి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడము మేము తీసుకొచ్చినటువంటి 4 సంవత్సరాల్లో మేము తీసుకొచ్చినటువంటి 5 సంవత్సరాల్లో మేము తీసుకొచ్చినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని కుంటుపడే విధంగా వ్యవహరించడము సరైనటువంటిది కాదు. తక్షణం ఈ షాదీ ఖానాన్ని కంప్లీట్ చేయాలి, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమ బాట పడుతుందని చెప్పి